మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాల సమయమున చేరి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ, మన ప్రియమైన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా ఈ రోజున మనము సంఖ్యాకాండము 24వ అధ్యాయమును ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. నిన్నటి వేళ మనము అందరము కూడా 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ నేను మీకు తెలియచెప్పిన ఒక శ్రేష్టమైన విషయం ఏమిటి అని అంటే, దేవుని చేత ఏర్పరచబడిన మనలను, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకవేళ ఎవరైనా సరే విరోధముగా మనకు చేయాలి అని అనుకున్నప్పుడును, మనల్ని శపించాలనుకున్నప్పటిని కూడా శాపములన్నిటినీ దేవుడు మనకు ఆశీర్వాదములుగా మారుస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనేది నిన్నటి రోజున బిలాము ప్రవక్త తీరుని దేవుడు మార్చి శపించటానికి వెళ్ళినటువంటి వాడిని దీవించువాడుగా చేశాడు. ఈ రోజున మనం నేర్చుకోబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనగా, దేవాతి దేవుడు నోటి వాక్కులను కూడా మార్చివేసేటువంటి వాడు. దేవాతి దేవుడు మన యొక్క మనోనేత్రాలను కూడా వెలిగించేటువంటి దేవుడు. ఈ విషయం మీకు క్లియర్గా అర్థము కావాలి అని అంటే, ఈ శపించటానికి రాజు అయినటువంటి బాలాకు రాజు బిలాము ప్రవక్తను కోరినటువంటి విషయం అంతా కూడా మనకు తెలుసు. నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆ బాలాకు రాజు మరలా వచ్చి బిలాము ప్రవక్తతో అంటున్నాడు, రాయ్యా, నువ్వు వచ్చి ఎలాగైనా సరే వాళ్ళని శపించాలయ్యా. ఆ ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారు నువ్వు శపిస్తే అది శాపమే. ఆ తర్వాత నేను వాళ్ళని, నువ్వు శపించిన తర్వాత వాళ్ళని భూమి మీద లేకుండా చేసేస్తాను, నువ్వు రా అని పిలుస్తున్నాడు. దేవుడు చాలా సందర్భాలలో బిలాము ప్రవక్తకు హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడు? వాళ్ళు ఎవరయ్యా అని అంటే, ఇదిగోయ్యా, ఆ ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న వారిని శపించటానికి రమ్మని నన్ను తోడుకొని వెళ్ళటానికి వచ్చిన వారయ్యా. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు వాళ్ళతో వెళ్ళవద్దు అని అన్నాడు. తర్వాత రెండవ పర్యాయం కూడా వాళ్ళు వచ్చి బలవంతం పెడుతూ ఉన్నారు. నీకు అవసరమైతే ఇదిగోయ్యా, ఎంత అధికారములు కావాలన్నా ఇస్తాం, ఎంత ధనము కావాలన్నా ఇస్తాం, ఎంత బంగారము కావాలన్నా, ఎంత వెండి కావాలన్నా ఇస్తాం, నువ్వు రా అని పిలుస్తూ ఉన్నప్పుడు, రెండోసారి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే వాళ్ళు అంతగా పిలుస్తున్నారుగా, వాళ్ళతో పాటు వెళ్ళు అని అన్నాడు. కానీ మార్గ మధ్యంలో దేవుడు ఏం చూపించాడు? నువ్వు వెళుతున్న మార్గము, బిలాము ప్రవక్త, నువ్వు వెళుతున్న మార్గము సరైనటువంటి మార్గము కాదు, నువ్వు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళటం లేదని చెప్పి ఆ గాడిద మీద వెళుతూ ఉండగా దేవుని యొక్క దేవదూత అతనికి దారికి అడ్డముగా నిలబడింది.
ఆ ద్రాక్ష తోటలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో అటువైపు ఇటువైపు గోడకలాగా అడ్డుగా నిలబడిపోతే ఈ గాడిద ఎటు పోవాలో తెలియలేదు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ గాడిద ఉన్నది. అది కదలకపోతూ ఉండేసరికి ఈ బిలాము ప్రవక్తకు కోపం అన్నటువంటిది వచ్చి గాడిదను ముమ్మారు కొట్టాడు. ఇప్పుడు ఈ ముమ్మారు కొట్టడం వలన గాడిదకు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. స్వరాన్ని ఇచ్చి ఇప్పుడు అవతల పక్క చూస్తేనేమో వెళ్ళవద్దు వెళ్ళవద్దు అని అంటే వెళతానికి సిద్ధపడుతున్నాడు ఈ డబ్బు మీద ఆశతోటి. రెండో విషయం ఏమిటి అని అంటే ఈ గాడిద అనేటువంటిది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందో ఇది అనేటువంటిది ఇతని ఆత్మనేత్రాలు తెరవబడతలేదు. తర్వాత గాడిద స్వరంతో నువ్వు నన్ను ఎందుకు ముమ్మారు కొట్టావు, నేను నీకు ఎంత నమ్మకముగా నువ్వు ఎక్కడికి తీసుకొని పోతే అక్కడికి నేను పోయాను కదా అని అది గాడిద మనుషులు మాట్లాడినట్లుగా మాట్లాడినప్పుడు అతడు అయ్యో ఎంత పొరపాటు జరిగిందని అనుకుంటూనే కూడా దేవదూత వచ్చి హెచ్చరిక చేసినా సరే వీళ్ళతో పాటు మళ్ళా చెప్పించటానికి అనేసే వెళ్ళిపోయినవాడు. ఇప్పుడు 24వ వచనంలో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి వచనం దగ్గర నుండి చదువుతున్నా. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని అంటాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి, ఇక ఇప్పుడు అతడు సెట్ రైట్ అయిపోయాడు. ఇక నేను ఇశ్రాయేలు ప్రజలను అనేటువంటి వారిని శపించకూడదు. ఎందుకు శపించకూడదు అని అనుకున్నాడు? కారణం ఏమిటి అనంటే ఇదిగో దేవుడు వీరి పక్షమున వేద్యమాడుతూ ఉన్నాడు. దేవుడు ఇదిగో దేవుని యొక్క ప్రజలుగా చెప్పబడుతున్నటువంటి వీరి పక్షమున వేద్యమాడుతూ ఉన్నారు. నిన్నటి వేళ కూడా నేను మీకు అదే జ్ఞాపకం చేశాను. నువ్వు యేసు ప్రభువు వారిని కలిగినటువంటి వాడివిగా, నువ్వు యేసయ్యను కలిగినటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుమారుడుగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు నీకు విరోధముగా ఏది రూపింపాలనుకున్నా సరే అది మాత్రము దేవుడు ఇష్టపడడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. వాళ్ళు నా ప్రజలని అన్నారు కనుక వారి కొరకు ప్రభువు వారు చేసినటువంటి పని ఏమిటి అని అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏది జరగబోతున్నా సరే దేవుడు దాన్ని తిప్పికొట్టి వేస్తూనే ఉన్నాడు. ఈ రోజున నీవు నేను మన అందరము కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తము ద్వారా మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారినటువంటి వారము, యేసు రక్తములో కడగబడినటువంటి వారముగా, యేసు ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆయనకు ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మన జీవితాలను దేవుని వైపుకు మనం తిప్పుకున్నప్పుడు మీ జీవితాల్లోనైనా నా జీవితాల్లోనైనా నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలోనైనా సరే ఏదైనా సరే చేయాలనుకున్న వారిని, మనకు హాని తలపెట్టాలనుకున్న, మన కీడు తలపెట్టాలనుకున్నటువంటివన్నీ కూడా దేవుడు ఏంటంటే మనకు ఆశీర్వాదములుగా మలుస్తాడు. శపించాలి అనుకున్న వాడికి దేవుడు ఏం చేశాడంటే కళ్ళు మూసుకుపోయిన వాడికి కళ్ళు తెరిచాడు. చాలా సందర్భాల్లో మరి 2 కొరింథీ పత్రిక 4:4లో ఒక మాట ఉంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏం కలుగు చేసిద్దంట, గుడ్డితనాన్ని కలుగు చేసిద్ది. ఇప్పటిదాకా బిలాము ప్రవక్త ఎలాగున్నాడంటే గుడ్డితనంతోనే ఉన్నాడు, గ్రహించలేకపోతున్నాడు దేవుని యొక్క శక్తి ఏమిటి, దేవుని నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు ఎలాగ వేద్యమాడుతూ ఉంటాడు, ఎలాగ యుద్ధము చేస్తాడు, వాళ్ళని కాపాడటానికి ఆయన ఎలాగ నిలబడతాడనే విషయం అప్పుడు దాకా అతని కళ్ళుకి మూత వేయబడ్డాయి. ఇప్పుడు ఆయనే అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే ఆ కనులెత్తి ఇశ్రాయేలు మరి గోత్రముల చొప్పున మరి ఉండటం చూసినప్పుడు దేవుని ఆత్మ వచ్చి అతని మీద వాలిందట. దేవుని ఆత్మ ఎప్పుడైతే అతనిలో ప్రేరేపణ కలుగు చేసిందో అతడు దేవోక్తి మాట్లాడటము ప్రారంభించాడు.
దేవోక్తి మాట్లాడటం ప్రారంభించి ఇప్పుడు ఏమంటున్నాడంటే కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని అంటున్నాడు. అప్పుడు దాకా అతను కళ్ళు ఎలాగున్నాయి కింద ఫుట్ నోట్లో చూస్తే మూయబడిన కన్నులు అని అంటాడు. కింద బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మూసిన వాడై ఉన్నాడట అప్పుడు దాకా. అంటే ఏంటి? దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉన్నతత్వాన్ని గుర్తెరిగాడు, దేవుని ప్రజల యొక్క విశిష్టతను గుర్తెరిగి ఇప్పుడు ఏమిటనంటే నా కన్నులు దేవుడు తెరిచాడు. ఇప్పుడు దాకా అంధత్వముతో నేనున్నాను. అందుకనే మనము ఆత్మా నడుపు సత్యములోనికి ఇప్పుడే ఆత్మా నడుపు అనే పాటను పాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వచనం అనేటువంటిది ఉంటుంది. ఏమిటి? అంధత్వంబు వలన మందమయ్యుండుమా, అంధత్వంబు వలన మందమయ్యుండుమా, డెందంబులెల్ల నీ అందు వెలుగుటకు ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములో నీకిప్పుడే ఆత్మా నడుపు. ఏమంట? అప్పుడు దాకా ఎలా ఉంటుందంట? ఆత్మ వచ్చి వ్రాలనంత వరకు కూడా అంధుడుగానే ఉన్నాడు. ఆత్మ వచ్చి వ్రాలనంత వరకు కూడా పేతురు ధైర్యం లేనివాడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేటువంటిది పేతురు మీదకు వచ్చి వ్రాలిందో ధైర్యవంతుడుగా, అప్పుడు దాకా ఆ యూదులుగా ఉన్న వారికి దడుచుకొని గదిలో తాళములు పెట్టుకొని ఇంటిలో దాక్కొని ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చి వ్రాలిందో ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలదట పేతురు గొప్ప ప్రసంగం చేశాడట. అలాగనే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వచ్చి ఇక బిలాము ప్రవక్తకి వచ్చి ఎప్పుడైతే వ్రాలిపోయిందో అతడు ఇక కన్నులు తెరవబడిన వాడైపోయాడు. దేవుని యొక్క మరి విశిష్టమైనటువంటి విషయాలను చూడగలిగి ఏమిటంట శపించటానికి బదులు ఇశ్రాయేలీయుల యొక్క అందాన్ని గురించి పొగడటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయుల యొక్క బలాన్ని గురించి పొగడటం ప్రారంభించాడు. అలాగనే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి పొగడటం ప్రారంభించాడు. చివరగా ఏమిటనంటే ఇలాంటి అవినీతి ప్రవక్తగా ఉన్నటువంటి ఈ ప్రవక్త ద్వారానే రక్షకుడు గురించి కూడా ప్రవచనం అనేటువంటిది వచ్చేటట్లుగా చేశాడు. అవి క్లుప్తంగా నేను మీకు మరి వివరించి ముగించేస్తాను. మొట్టమొదటిగా మనం చూద్దాం. ఏంటి? 4వ వచనం దగ్గర నుండి ఆ సంఖ్యాకాండము 24వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తున్నప్పుడు దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందాడు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీటి యొద్ద ఉన్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి, నీళ్లు బహు జలముల యొద్ద నివసించును అని పొగడటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా నీవు ఎంత సౌందర్యవంతుడు అయ్యా ఇశ్రాయేలు, నీ నివాసములు ఎంత రమ్యమైనటువంటివయ్యా. చెప్పించటానికి పోయినటువంటి వాడు ఇట్లా ఎవరైనా మాట్లాడతారా? శాపంతో నీవు ఎంత దుర్మార్గుడు అని అంటాడు కానీ, నువ్వు ఎంత దుష్టుడు అని అంటాడు కానీ, ఎంత రమ్యమైనటువంటి వాడు అని ఎట్లా మాట్లాడగలుగుతాడు? ఎంత అందమైనటువంటి వాడు అని ఎట్లా మాట్లాడగలుగుతాడు? ఇప్పుడు తర్వాత ఇంకొకటి, అందాన్ని గురించి పొగిడాడు, వాళ్ళ యొక్క స్థితిని గురించి పొగిడాడు. ఇప్పుడు 8వ వచనం 8వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, అతని రాజు అగగు కంటే గొప్పవాడును, అతని రాజ్యము అధికమైనదగును, దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు, అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణముతో వారిని గుచ్చును, సింహము వలెను ఆడు సింహము వలెను
అతడు కృంగి పండుకొనెను, అతను లేపువాడి అవడో అని అంటాడు. ఎంత ధైర్యమో! ఈ రోజున చిన్నదైనటువంటి దేశము, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నదైనటువంటి దేశము ఇస్రాయేల్ కంట్రీ. ఆ కంట్రీ ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడించేస్తుంది. యుద్ధాలు జరుగుతున్నాయి కదా అక్కడ. ఎంత వణుకు, వెన్నులో వణుకు పుట్టిస్తుంది ప్రపంచం అంతటికి కూడా. కారణం ఏమిటి అనంటే వాళ్ళ పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. అందుకనే వారి నిమిత్తం యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి అని అంటాడు దేవుడు. యెరూషలేము అనేటువంటి ప్రాంతము క్షేమకరమైన ప్రాంతముగా అది ఉండాలి. అది ఉంటేనే ప్రపంచం అంతా కూడా సమాధానముగా ఉంటుంది. చిన్నదైనటువంటి దేశమైనటువంటి ఇశ్రాయేలు ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడించగలుగుతుంది. ఏ శత్రువు యొక్క మంత్రాలైనా సరే పనికి రావు. అదే ఇక్కడ బిలాము ప్రవక్త చెప్తున్నటువంటి ప్రవచనంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనంటే, ఇదిగో రాజు అగగు కంటే గొప్పవాడు. అగగు అనేటువంటి రాజులు ఎవరు? ప్రత్యేకించి ఆనాడు ఉన్నటువంటి రాజులకి కొంతమందికి, ఫిలిస్తీయులకేమో ఏమని పిలుస్తూ, అబీమెలెకు అని పిలుస్తూ ఉంటారు. ఐగుప్తు వాళ్ళనేమో ఫరోల్ అని పిలుస్తారు. రోమన్స్గా ఉన్నటువంటి వారినేమో సీజర్స్ అని పిలుస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ అగగు అనేటువంటి వాళ్ళు ఎవరికంటే, వీళ్ళు అమాలేకీలుగా ఉన్నటువంటి వాళ్ళలో గొప్ప రాజులకు వచ్చే బిరుదులు ఇవి. ఏ రాజు వచ్చిన అగగు అని టైటిల్ అనేటువంటిది పెట్టుకోండి. ఇవన్నిటిని కూడా వాళ్ళ యొక్క గొప్ప స్థానాలను బట్టి ఉంటాయి. అలాంటి వాళ్ళకంటే కూడా ఇశ్రాయేలు నువ్వు చాలా బలవంతుడు అయ్యా అని చెబుతున్నాడు ఇక్కడ బిలాము ప్రవక్త. అర్థమవుతుందా? తర్వాత 9వ వచనం చదువుతున్నప్పుడు, అతన్ని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. చివరి 3వది ఏమిటంటే ఆశీర్వాదమును గురించి చెప్తున్నాడు. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు. నిన్ను ఎవరైతే శపిస్తారో వారు శాపగ్రస్తులైపోతారు. ఈ రోజున నీవు ఇందాకలు నేను చెప్పినట్లుగా నేను మన అందరము కూడా నూతన నిబంధన ఇశ్రాయేలీయులము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ రోజున ఆ వాగ్దానమే మనకు కూడా ఇస్తున్న వాగ్దానం. ఏమిటనంటే, నాయనా నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, నేను మీ పక్షమున ఉన్నానమ్మా. మీకు విరోధముగా ఎవరు కూడా ఏమీ చేయలేరు నాయనా. మీరు ఇశ్రాయేలు ఎలాగైతే నా స్వజనాంగముగా మారారో, మీరు నా కొరకు మీరు అలా ఉంటే, మీ కొరకు వ్యతిరేకంగా ఏది చేయాలనుకున్నా సరే అది జరగదయ్యా అని చెప్తూ, మిమ్మల్ని శపించేవాళ్ళు శాపగ్రస్తులే అవుతారు, మిమ్మల్ని దీవించువారు దీవించబడతారు. కనుక ఈ ఆశీర్వాదం అనేటువంటిది వారికి మాత్రమే కాకుండా ఈ రోజున మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ చివరిగా ఏం చెప్తున్నాడనంటే, ఎలాంటి ఈ ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట 17వ వచనమును చదువుతాను. చూడండి, 24వ అధ్యాయం 17వ వచనాన్ని చెప్పుకొని ముగించేసుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఎక్కడి నుంచి వచ్చిందంట? నక్షత్రము యాకోబు నుంచి వచ్చింది. ఏమిటి ఈ నక్షత్రము? ఈ నక్షత్రం ఏమిటి? మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అరుణోదయ దర్శనమని లోకాసు వార్త 1:78లో చెప్తూ ఉంటాడు. అక్కడ ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటయ్యా అని మనం ఆలోచన అన్నటువంటి చేస్తే, చీకటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా వెలుగునిచ్చేటువంటి నక్షత్రం. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నదే. ఏమిటి ఈ మాసమునకు ఉన్నటువంటి ప్రత్యేకత అనంటే, ఇది సువార్త మాసముగా చెప్తూ ఉంటారు. అర్థమైందండి? ఇదంతా కూడా ఈ జూలై మాసము ప్రారంభించబడితే జూలై 3వ తారీఖున మరి సెయింట్ థామస్ గారు
మన దేశంలోనికి వారు అడుగుపెట్టి ఆయన ఇక్కడ చేసినటువంటి గొప్ప పరిచర్యలను కొనియాడుతూ సెయింట్ థామస్ డేగా ఆ 3వ తారీఖున చెప్తారు. అలాగని ఈ నెల 31వ తారీఖు వస్తే ఏమిటి, ఫాదర్ హయ్యర్ గారు మన దేశానికి వచ్చినటువంటి సందర్భం. ఫాదర్ హయ్యర్ గారు తీసుకొచ్చినటువంటి, ఆయన వాడుకున్నటువంటి, ఆయనకిచ్చిన దేవుడిచ్చిన దర్శనం ఏమిటనంటే, ఇదిగో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని చూస్తారు. మరణ ఛాయ గల దేశ నివాసులపైన వెలుగు ప్రకాశించబడుతూ ఉన్నది. అందుచేతన ఈ రోజున జ్యోతిగా మమ్ము చేయి ప్రభువా అని అన్నా. ఏమిటి నక్షత్రం యొక్క విశిష్టత ఏంటంటే, సమస్త మానవులుగా ఉన్నటువంటి వారందరి యొక్క జీవితాల్లో ఉన్న చీకటిని పారదోలి వెలుగుని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు యాకోబులో నుండే రాబోతా ఉన్నాడు. యాకోబునకు 12 కుమారులు, 12 గోత్రకర్తలు, వారిలో నుండి యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాబోతున్నాడయ్యా అని బిలాము ప్రవక్త ఆ రోజునే ప్రభువు వారి యొక్క ప్రవచనాన్ని తెలియచెప్పాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున ఆ మహానుభావుడు చేసిన గొప్ప పరిచర్య ఫలమే, వారు నోరు గట్టుకొని వారు చేసినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి పరిచర్య ఫలమే మనందరం ఈ రోజున అనుభవించగలుగుతూ ఉన్నాం. ఈ చీకటిని పారదోలి వెలుగు వచ్చేటట్లుగా ఫాదర్ హయ్యర్ తండ్రి గారు ఎంతగానో శ్రమించాడు. ఆయన వెలిగించబడ్డాడు. ఆయన వెలిగించబడి అనేక మందికి వెలుగునివ్వగలిగాడు. ఈ రోజున మీరు, నేను, మనందరం కూడా వెలిగించబడాలి. అందరికీ ఆ వెలుగును పంచేవారుగా మనం ఉండాలే కానీ చీకటిని నింపేవారుగా మనం ఉండకూడదండి. వారి యొక్క సేవా ఫలానికి మనం చేయగలిగేటువంటి ఒకే ఒక పని ఏమిటంటే అదే. ఈ రోజున మనందరం ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘ విశ్వాసులుగా చెప్పుకోవటానికి ఎంత ప్రౌడ్గా ఫీల్ అయిపోతామో, అలాగనే మరి ఈ సంఘ విశ్వాసులుగా అంతగా ప్రౌడ్గా ఫీల్ అయిపోవటానికి ముఖ్య కారణాల్లో ఒక కారణం ఏమిటనంటే, మన జీవితాల్లో దేవుడిచ్చిన వెలుగు. ఆ వెలుగులోకి మనం అందరం వచ్చాము. చీకటిని నింపబడుతున్న పరిస్థితులన్నిటిని కూడా వెలుగుమయం చేయగలిగే వారుగా మనం ఉండాలి. అంతేగాని మనం ఇంకా దాన్ని మరి చీకటిని నింపే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఈనాడు చాలామంది ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నారు. బిలాము ప్రవక్తకులాగా ఏమిటంట, ఆత్మనేత్రాలు అంధత్వము చేత ఎలాగైపోతున్న మందముగా ఉంటున్నాయి. వాళ్ళ డందంబులు వెలిగింపబడతలేదు. ఆ మందత్వం తీసేసుకోవాలి. అర్థమైందండి? మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంకా మందమతులుగానే ఉంటూ ఈ లౌకిక ధనధాన్యాదుల మీద, పదవుల మీద, వీటన్నిటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటున్నారే తప్ప, అరే ఈ సువార్త ప్రకటన ఎంత అవసరము, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే ఒక ఉద్దేశం చేతనే కదా ఈ రోజున ఫాదర్ హయ్యర్ తండ్రి గారు వచ్చి ఇంత గొప్ప పరిచర్య చేశారు. ఆ రోజున ప్రభువు వారు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి నరుడుగా అవతరించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను నశించిపోకూడదనే కదా. మనం ఏం సంపాదించాలి అని అంటే, ఆత్మల పంట సంపాదించాలి. 99 గొర్రెలను దేవుడు వదిలిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కొరకే వెళ్ళాడు. ఆయన దానిని వెలిగించటం కొరకే వెళ్ళాడు. ఈ రోజున ఆ మర్మం మనం తెలుసుకోగలిగామంటే, ఆ ప్రభువు కొరకు జీవించటం అనేటువంటిది మనం తెలుసుకోగలిగామంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు బిలాము ప్రవక్త శాపములన్నిటినీ ఆశీర్వాదంగా మార్చినట్లుగా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, మన సంఘం అంతటిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. యేసు నాయన,
నీ బిడ్డలముగా మేము జీవించటం మేము ఎంత అదృష్టము చేసుకున్నాము తండ్రి. అవును దేవా, మా జీవితాలలో అయా మాకు విరోధముగా ఏది రూపింపాలనుకున్నా అది వ్యర్థపరచు దేవుడవు నీవు. మా జీవితాల్లో గొప్ప కార్యములను చేయు దేవుడవు నీవు. మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని నిత్యము నీ రెక్కల నీడను భద్రపరుస్తూ సంరక్షిస్తూ ఉండటం మాత్రమే కాకుండా యాకోబులో నుండి నక్షత్రము ఉదయించునన్నట్లుగా అరుణోదయ దర్శనముగా వేకువ చుక్కగా నా తండ్రి ఇదిగో చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగు ప్రసరింపజేయటానికి నీవు ఈ లోకములోనికి అరుదించి పాపములో అంధకారములో మగ్గిపోతూ ఉన్నటువంటి నాయన మా అందరి జీవితాలను మా అందరి బ్రతుకులను ఆయన వెలుగుతో నింపి మమ్మల్ని వెలిగింపచేశా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ వెలుగులోనికి వచ్చిన మేమందరము కూడా ఆ వెలుగు అనేక మందికి పంచువారముగా ఉండాలి. అదిగో నీ స్వార్థ అనేటువంటి ప్రకాశింపనీయకుండగా ఆపబడకూడదు. నా తండ్రి ఇదిగో నా తండ్రి అనేక మంది ఈ స్వార్థ అవసరమై ఉన్నది. ప్రతి వారికి నా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యము కావాలి. అదిగో ఆ వాక్యము అందించాలనే ఒక దృక్పథము చేత ఫాదర్ అయ్యారు తండ్రి గారు లాంటి వారు, అదిగో నా తండ్రి పరిశుద్ధుడైన తోమా లాంటి వారు ఈ దేశంలోనికి వచ్చి గొప్ప పరిచర్యలు జరిగించారు తండ్రి. వారి ద్వారానే ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ భారతదేశము, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో ప్రభు ఇదిగో నా తండ్రి అందరికీ సువార్త అందటానికి ఇలాంటి మిషనరీలను చాలామందిని మీరు ఎన్నుకున్నారు తండ్రి. అట్టి కృపా కాపుదల మీరు మాకు వారి ద్వారా ఇచ్చినందులకై వందనాలు. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘములను దీవించండి తండ్రి. సమస్తమునైనా ఇదిగో నా తండ్రి నూతన పరచండి. ఇదిగో నా తండ్రి సమస్తమైనటువంటి పరిస్థితులన్నిటినీ చక్కదిద్దండి. నీతి న్యాయములను స్థాపింప చేయండి. సువార్త అనేటువంటి దాని కొరకు ప్రథమ ఫలముగా నా తండ్రి ప్రథమ పీట అనేటువంటిది వేయగలిగేటట్లుగా సహాయమును అనుగ్రహింప చేయండి. అలాగనే దేవా ఇదిగో నా తండ్రి నశించిపోతున్న ఆత్మలన్నీ కూడా వెలిగించబడేటట్లుగా సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వీరందరూ వెలిగించబడేటట్లుగా నీ కృప అనుగ్రహించండి. వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో ఎటువంటి చీకటులు ఉన్నాయో తండ్రి వాటిని పారదోలండి. ఏమి కావాలని, ఏది జరగాలని నీ బిడ్డలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తండ్రి వాటన్నిటిని నాయన నీ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేరుస్తూ నీ కృపతో నింపండి. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి. ఈ రోజున బర్త్డేస్, వెడ్డింగ్ డేస్, అలాగనే ప్రాముఖ్యమైనటువంటి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరిని దీవించి ఆశీర్వదించండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నీ ఆత్మతో అందరిని అభిషేకించి వారి మనోనేత్రాలు తెరవమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆనందిన ఆహారము నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించున్న ప్రకారం ఆ అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీ దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకును, మన సంఘమునకును, ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘానికి తోడుగా ఉండి సమస్తము మేలైన కార్యములు జరుగులాగున ప్రభు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మారించుమో దేవా. అందరికీ వందనాలండి. అందరికి క్షేమంగా వెళ్ళండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.